హే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై వ్లాగ్స్ కువైట్. కువైట్ వాళ్ళ ఇంట్లో నెలకు ఒకసారి హాలిడే. దేవరా మూవీ రిలీజ్ అయింది కదా, వెళ్దామని అవెన్యూస్ లో బుక్ చేశాము. హాయ్ ఫ్రెండ్స్, నేను పనిచేసే ఏరియాకి దగ్గరలో డ్యూటీ పడి ఉంటే మా ఫ్రెండ్ మస్తాన్ వచ్చి పిక్ చేసుకున్నాను. మస్తాన్తో పాటు సేమ్ ఇంట్లో పనిచేసి ఆయన కూడా వచ్చినాడు. మమ్మల్ని ఇద్దరిని అవెన్యూస్ లో డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ కనిపించేది వచ్చేసి ఐకియా. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపించేది వచ్చేసి ఐకియా అనమాట. ఇంకా ఐకియా ఇటు సైడ్ మాత్రమే ఉంది. ఇంకా లోపల స్ట్రైట్ గా వెళ్ళినామంటేనా మొత్తం అవెన్యూస్ మాలే. మనకు తిరిగే ఓపిక ఉండాలి, కానీ నువ్వు వెళ్తా అంటే వస్తానే ఉంటుంది అవెన్యూస్ మాల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జైట్ వెళ్ళగానము, లోపలికి వెళ్దాం రండి. ఎగ్జైట్ లేక ఎందుకు వచ్చాం అనుకుంటున్నారు? లాస్ట్ టైం కెమెరా తీసుకున్నా కదా, దానికి ఒక స్టిక్ తీసుకుందామని వచ్చాను. దొరుకుతుందేమో చూశాను, దొరికింది. ఎక్కడ ఈ ఒక్క స్టిక్ వచ్చేసి 15 దినాలంట. మన డబ్బులు వచ్చేసి 4000 చిల్లర పడుతుంది. సర్లే అని తీసుకునేసాను. అక్కడి నుంచి బయటకు వచ్చేసి అవెన్యూస్ మాల్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్కి వినాము. మూవీ థియేటర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఐకియా ఆనుకొని ఉంటుంది అవెన్యూస్ మాల్లో. తీరా ఇక్కడికి వస్తే సినిస్కోప్ సెటర్ దించేసినాడు. ఇంకా టైం కాలేదంటే ఓపెన్ చేసేదానికి. సరే, మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు కాబట్టి ఏమైనా తిందామని వెళ్తున్నాము అవెన్యూస్ మాల్లో. లోపల కువైట్లో అతి పెద్ద షాపింగ్ మాల్ ఏమైనా ఉందంటే ఇది ఒక్క అవెన్యూస్ మాలే. మేము బుక్ చేసుకున్న మూవీ టైం షో వచ్చేసి 3 గంటలకు. శుక్రవారం వచ్చిందంటే అవెన్యూస్ మాల్ ఫ్యామిలీతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంకా మేము మొబైల్ ఆర్డర్ పెట్టుకొని ఇక్కడనే తినేసాము. కూర్చొని తినేసి మళ్ళీ రిటర్న్ సినిస్కోప్ మూవీ థియేటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మూవీ థియేటర్లో ఇండియాలో మాదిరి దొబ్బుకోవడం ఇట్లా అవేమి ఉండవు మామ. అక్కడ కనిపించేది వచ్చేసి క్యాంటీన్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి చక్కగా ఆర్డర్లో పెట్టినారు. మనం ఇక్కడ ఏటీఎం కార్డు పెట్టి ఇక్కడే కావాలన్నా బుక్ చేసుకోవచ్చు టికెట్లు, లేదా ఇక్కడ కనిపించేయడాన్ని కౌంటర్లో. ఇక్కడికి వచ్చైనా ఏ మూవీకి వెళ్తున్నామో చూసుకొని టైమింగు, ఇక్కడ మనుషులు ఉంటారు కూర్చొని, మళ్ళీ టైమింగ్కు మనం ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు. కువైట్లో ఏ మూవీ అయినా కానీ, ఎలాంటి మూవీ అయినా కానీ టికెట్లు మాత్రం ఫిక్స్డ్ అనమాట. ఎప్పటికీ చేంజ్ కావయి. 3.5 దినార్ ఒక టికెట్ ఒక మనిషికి. మన ఇండియా డబ్బులు వచ్చేసి 960 రూపాయలు. మూవీస్ వచ్చేసి ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే దొరకవు. ఇంకా ఎవరో ఒకరు ఇట్లా షాపింగ్ మాల్లోకి వచ్చినప్పుడు మూవీకి వెళ్దామని ఇట్లా ఇక్కడ వచ్చి కౌంటర్లలో బుక్ చేసుకుంటారు. మస్తాన్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఫస్ట్ టైం కువైట్లో సినిమాకి వచ్చినాడు. డాలీబీ సినిమాస్ కూడా ఉంది ఇక్కడ. మేము కూడా నిన్న నైటే మొబైల్లో బుక్ చేసుకున్నాము. మా ఇంట్లో కువైట్ బిల్లుతో ఏటీఎం ద్వారా పే చేసినాము. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ స్క్రీన్ 1 దేవరా మూవీ. లాస్ట్ టైం సైరా నరసింహారెడ్డి మూవీకి వచ్చినా, ఇప్పుడు వచ్చేసి దేవరా మూవీ. నువ్వు ఏ టైంకి వచ్చినా సినిమా మధ్యలో వచ్చినా నీ సీట్ ఆడిపోదామా బుక్ చేసుకుంది. మూవీ థియేటర్ లో ఏమైనా కనిపించినాడు. కువైట్ లో ఉండాలందరూ తెలుసు, ఇండియాలోకి తెలియదేమో కానీ. నాతో ఉండే సబ్స్క్రైబర్లు ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. కువైట్ లో మూవీ థియేటర్ అయితే ఇలా ఉంటుంది. అరవడాలు కేకలేడాలు అవేమి ఉండవు. వచ్చామా చూసామా పోయామా అని ఉండాలా. మూవీ అయితే అయిపోయింది మామ. కువైట్లో మధ్యలో ఇంటర్వ్యూలు అంట, బ్రేక్ అంట ఏముండవు. నాన్ స్టాప్గా సినిమా అయిపోయేంత వరకు కంటిన్యూస్గా ఉంటుంది. మనమే వెళ్ళాలంటే బయటికి వెళ్ళి రావచ్చు. మూవీలో కానీ ఐటమ్ సాంగ్స్ ఏమైనా కొద్దిగా బోల్డ్గా ఉంటే అవి కట్ చేస్తారు, ఇక్కడ ప్లే చేయరు. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా ఫోటో. మనం వచ్చిన మాల్ అయితే ఇదే మామ. కువైట్లోనే అతి పెద్ద లార్జెస్ట్ మాల్ ఏమైనా ఉందంటే ఈ మాలే. మనం నడిచేది వచ్చేసి ఇక్కడంతా గ్రౌండ్ ఫ్లోర్, మళ్ళీ దానిపైన అక్కడంతా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. అది కాకుండా ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది షాపింగ్ మాల్. మొత్తం 3 ఫ్లోర్స్ మాదిరి ఉంది. మొత్తం అంతా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ క్లాత్స్ అన్నీ ఇలాంటివి. మనం కొనాలంటే మన జీతాలు ఈయనే పెట్టాలి, నెల జీతం. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మ్యూజిక్ పెడతా చూసి ఎంజాయ్ చేయండి మామ. మాల్ అంతా వ్యూ. మాల్ మొత్తం తిరిగి చూడాలంటే చాలా ఓపిక ఉండాలి మామ. ఆల్రెడీ 2.5 hours పైన సినిమా థియేటర్ లో కూర్చున్నాము. నడిచే ఓపిక కూడా లేదు ఇంకా. మాల్లో నుంచి అయితే బయటకు వచ్చేసినాం మామ. బయటకు చూసి అప్పుడే ముబ్బు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా కువైట్ సిటీ మాల్యాకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ అడిగితే బస్సులు ఉండవంట, టాక్సీలోనే వెళ్ళాలంట. మాల్యాకి అయితే వచ్చేసినాము. మాల్యా వీడియో లాస్ట్ టైం చూపించా కదా, అది కింద డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.